అందరికి నమస్తే అండి. మనగడం లక్స్‌కి స్వాగతం. నేను మీ పుష్ప. ఈరోజు మన వీడియోలో ఫిబ్రవరి నెలలో ఎలాంటి కూరగాయ విత్తనాలు వేసుకోవాలో చూపించబోతున్నానండి. మనం వేసిన ప్రతి విత్తనం మొలకెత్తాలి అంటే ఎలా వేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఓకే అండి, వీళ్ళకి వెళ్ళిపోదాం. నేను ఈ కూరగాయ విత్తనాలని ఆన్లైన్లో తెప్పించానండి. ఇది 45 వెరైటీస్ ఉంటాయన్నమాట. ఇందులో 307 రూపీస్కి 45 వెరైటీస్ అన్నమాట. మన ఇంటికి సరిపడా కూరగాయలండి. అన్ని రకాల కూరగాయ విత్తనాలు ఉంటాయి. ఒక్కో రకము ఒక 15 నుంచి 25 విత్తనాల వరకు ఉంటాయండి. అంటే పెద్ద సైజు విత్తనాలు అయితే ఒక 15, 20, 25 ఉంటాయి. చిన్న విత్తనాలు అయితే 50 వరకు కూడా ఉంటాయి అన్నమాట. సో అలా వెరైటీని బట్టి వాళ్ళు ప్యాక్ చేస్తారు. మన ఇంటి వరకు అయితే ఫుల్ సరిపోతాయండి ఈ కాంబో. మ్యాక్సిమము నేను రెగ్యులర్గా వాడే విత్తనాలన్నీ దేశీ విత్తనాలే ఉంటాయండి. విలేజ్లో ఉంటాను కాబట్టి నాకు అందుబాటులోనే ఉంటాయన్నమాట. ఇవి దొరుకుతాయి నాకు. కానీ రేర్ విత్తనాలు దొరకవు అన్నమాట. ఇప్పుడు బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ, రాడిష్ కానీ, లేదంటే ఇంకా క్యాలీఫ్లవరు, క్యాబేజీ, బ్రాకలీ ఇలాంటి విత్తనాలు మనకు దేశీ విత్తనాలు దొరకవు. కాబట్టి వాటి కోసం తెప్పిస్తూ ఉంటాను నేను. చాలా మంచి రిజల్ట్ ఉంటాయండి ఇవి. నేను మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. అయితే ఈ విత్తనాలను మనము ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. వంకాయ విత్తనాలు అయితే ఒక 6 రకాల విత్తనాలు వచ్చాయండి. లాంగ్ బ్రింజల్ విత్తనాలు వచ్చాయి, అలాగే రౌండ్ బ్రింజల్ విత్తనాలు వచ్చాయి అన్నమాట. ఓకే అండి, ఇప్పుడు మనం తీసుకున్న విత్తనాలని ఎలా వేయాలో చూపిస్తాను. మీకు రిజల్ట్ కూడా చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇలా చిన్న తొట్టు తీసుకోవాలండి. కింద ఖచ్చితంగా డ్రైనేజ్ హోల్స్ ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ సైజు తొట్లలో అయితే హెల్దీగా ఫాస్ట్గా పెరుగుతాయి మొక్కలు. కాబట్టి ఈ సైజు తొట్లను తీసుకోవాలి. మరీ చిన్నగా ఉండకుండా చూసుకోవాలి. ఇలాంటివి కొనుక్కుంటే ఇలా మనకు ఆల్రెడీ హోల్స్ వస్తాయండి. లేదంటే ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా, వాటిని కూడా కట్ చేసేసుకొని కింద హోల్స్ చేసుకొని వాడుకోవచ్చు. టెన్షన్ ఏం లేదు. ఇక నేను వీడియో కోసం కాబట్టి కొంచెం నీట్గా కనిపించాలని చెప్పేసి ఈ పార్ట్స్ వాడుతుంటాను. కానీ నేను ఇంట్లో రెగ్యులర్గా వాడేటివన్నీ ఆయిల్ డబ్బాలే అండి. అన్నీ వాడేస్తాను. వేస్ట్ అస్సలు చేయను. ఒక గిన్నెకు హోల్ పడితే కూడా ఆ గిన్నెలో మట్టి వేసి ఒక విత్తనం పెట్టేస్తా. ఇప్పుడు మనం తీసుకున్న పాట్లలో అన్నిట్లలో కోకోపిట్ వేసుకోవాలి. ఓన్లీ కోకోపిటే అండి ఇది. ఇలా అన్ని తొట్లలో కోకోపిట్ వేసుకున్న తర్వాత మనము ఆ కోకోపిట్ నానేలాగా నీళ్లు పోయాలండి. ఎందుకు అనంటే మనం డైరెక్ట్ విత్తనాలు వేస్తే విత్తనాలు లోపలికి వెళ్ళిపోయి మొలకెత్తవండి. విత్తనాలు వేస్ట్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా మనం ఇలా కోకోపిట్ నింపుకున్న తర్వాత నీళ్ళు పోయాలి. ఇలా నీళ్ళు పోయడం వల్ల ముందుగా కోకోపిట్లో లోపల ఏమైనా గ్యాప్స్ ఏమన్నా ఉంటే కవర్ అయిపోతాయి అన్నమాట. చూడండి, నీళ్ళు పోయడం వల్ల మొత్తం ఇట్లా నీట్గా అవుతాయండి. గ్యాప్స్ ఏముండవు అన్నమాట. చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాను నేను. ఇంతకు ముందేమో ఇది కోకోపిట్ కదండి, ఎక్కువ గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. నీళ్ళు పోయగానే మొత్తం దిగిపోయి మనకు లోపల ఉన్న గ్యాప్స్ అన్నీ కవర్ అయిపోతాయండి. చూడండి, ఇప్పుడు విత్తనాలు వేసుకుంటే ఇక లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి వేసిన ప్రతి విత్తనం మొలకెత్తుతుంది అన్నమాట. ఇది చిన్న చిట్కనే కానీ చాలా హెల్ప్ అవుతుంది మనకు. ఇప్పుడు ఇందులో మనము విత్తనాలు వేసుకుందామండి. ముందుగా నేను రౌండ్ సొరకాయ విత్తనాలు వేస్తున్నానండి. ఇవి కొంచెం పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఇవి ఎట్లా వేయాలో చూపిస్తాను. మ్యాక్సిమము విత్తనాలు వేయడం అందరికీ తెలుసండి. కానీ కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడతాయి ఈ చిట్కాలు. అందుకని కొంచెం వివరంగా చెప్పవలసి వస్తుంది అన్నమాట, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. ఇలా పెద్ద సైజులో ఉండే విత్తనాలను కొంచెం దూరంగా వేసుకోవాలండి. మనము అలా పెట్టుకోవాలి. ఈ రౌండ్ సొరకాయ విత్తనాలు కానీ, లాంగ్ సొరకాయ విత్తనాలు కానీ ఒక 6-7 విత్తనాలు పెట్టుకుంటే మస్తు అండి. అంతకన్నా ఎక్కువ వేయవలసిన అవసరం ఉండదు కాబట్టి ఏమాత్రం చాలన్నమాట. ఇవి మనకు కొంచెం మొక్కలు పెద్దగైనాక పెద్ద తొట్ల షిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఈజీగా తీయొచ్చు. ఇప్పుడు పైనుంచి ఒక లేయర్ కోకోపిట్ వేయాలండి. అంటే విత్తనము ఏ సైజులో ఉందో విత్తనం సైజుని బట్టి పైన మనము కోకోపిట్ అయినా మట్టి అయినా వేస్తాం. మనం వేసే విత్తనంకు డబుల్ ఉండాలండి మట్టి, అలా వేయాలి ఏ విత్తనాలైనా సరే. ఇప్పుడు వంకాయ విత్తనాలు వేసుకుందామండి. వంకాయ విత్తనాలు చిన్నగా ఉంటాయి కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు అన్నమాట ఈ సైజు తొట్టికి. ఎందుకంటే మనము మొక్కలు పెద్దగైనాక పెద్ద తొట్లోకి షిఫ్ట్ చేసుకునేటప్పుడు కూడా మనం 2 మొక్కలు నాటుకోవచ్చు. వంకాయ అయినా, టమాటా అయినా, మిర్చి అయినా, ఇలాంటి బెండకాయలైనా ఇలాంటి 2-3 మొక్కలు నాటుకున్నా ఏం పర్వాలేదన్నమాట. మరి ఒక్కొక్క మొక్క నాటవలసిన అవసరం లేదు. నేనైతే 2 మొక్కలు నాటుతానండి. ఈ వంకాయ, టమాటా, పచ్చిమిర్చి అలాంటివి ఒకే దగ్గర వేయకుండా తొట్టి మొత్తం కవర్ అయ్యేలా విత్తనాలు వేసేసుకొని పైన సేమ్ అండి ఒక సన్నగా లేయర్ లాగా
కోకోపిట్ వేసుకోవాలి. ఎందుకంటే ఈ విత్తనాలు చిన్నగా ఉంటాయి కాబట్టి. ఎక్కువ మనము విత్తనాలు చిన్నగా ఉండి పైన ఎక్కువ మనం సాయిల్ కానీ కోకోపిట్ కానీ వేసినామనుకో మొలకెత్తవు. కాబట్టి విత్తనం చిన్నగా ఉంటే కొద్దిగా వేయాలి. విత్తనాలు పెద్దగా ఉంటే కొంచెం ఎక్కువ వేసినా పర్వాలేదన్నమాట. ఇవి క్యాబేజీ విత్తనాలండి. చూడండి ఆవల్లాగా ఉంటాయన్నమాట. వీటిని కూడా మనం మొత్తము తొట్టి అంతా కవర్ అయ్యేలాగా అక్కడొక్కటి అలా వేస్తే మొలకెత్తిన తర్వాత మనకు తీయడానికి కొద్దిగా ఈజీ అవుతుందన్నమాట. ఒకే దగ్గర వేయకుండా. మరి ఆవల్లాగా ఉన్నాయి. పైన కూడా మనము కోకోపిట్ లైట్గానే వేయాలి. జస్ట్ ఒక లేయర్ లాగా చల్లితే సరిపోతుందన్నమాట. ఎక్కువ వేయొద్దు. విత్తనాలు చిన్నగా ఉండి మనం పైనుంచి కోకోపిట్ కానీ లేదంటే మనం సాయిల్ మిక్స్ వాడినప్పుడు కానీ వేసినామనుకో అసలు మొలకెత్తవు. అది లోపలనే మొత్తం ఏమంటారు కుళ్ళిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా అదొక జాగ్రత్త చూసుకోవాలి. ఇలా అన్నిటికీ స్టిక్కర్స్ అయితే అతికిచ్చాను అన్నమాట. గుర్తుంటుందని, ఐడియా ఉంటుందని చెప్పేసి. టమాటా విత్తనాలు ఏ రకమో చూద్దామని వేస్తున్నాను. నిజానికి టమాటా విత్తనాలను ఎప్పుడు కూడా నేను కొని కానీ లేదంటే ఫ్రెష్ టమాటాలతో నేను మొక్కలు పెంచడం కానీ నేను చేయను. కిచెన్ వేస్ట్తోనే టమాటా మొక్కలు, మిరపకాయ మొక్కలు పెరుగుతూనే ఉంటాయి నా గార్డెన్లో. ఆ నీళ్ళను మట్టిలో చల్లేస్తాను. అందులో ఒక 4, 5 విత్తనాలు ఉన్నా కూడా మొలకెత్తుతాయి అన్నమాట. అంటే అన్ని రకాల సైజు ఉన్న విత్తనాలు వేసి చూపిస్తానండి. మీడియం సైజు ఉన్న విత్తనాలు, చిన్న సైజు ఉన్న విత్తనాలు, పెద్ద సైజు ఉన్న విత్తనాలు అన్నమాట. సేమ్ అండి. పైనుంచి ఒక లేయర్ లాగా కోకోపిట్ వేసేసుకోవడమే. అయితే మనము ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుందండి. మనకు ఆల్రెడీ కొంచెం ఎండలు స్టార్ట్ అయిపోయినాయి అన్నమాట. ఇవి మనము ఫిబ్రవరిలోనే ఇలా సీడ్స్ వేసేసుకుంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్ వరకు మొక్కలు పెరిగిపోతాయండి. ఆల్మోస్ట్ స్ట్రాంగ్ అయిపోతాయి అన్నమాట. మార్చి వచ్చేంత లోపు మన మొక్కలు కనీసం ఒక 20-25 రోజుల మొక్కలు కావాలండి. అప్పుడే ఎండకు తట్టుకొని మొక్కలు బ్రతుకుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సమ్మర్ సీజనల్ వెజిటేబుల్స్ సీడ్స్ను వీలైనంత తొందరగా వేసేసుకోండి. ఇంకా లేట్ చేయొద్దన్నమాట. ఇలా సీడ్స్ వేసుకున్న వెంటనే నీళ్లు చల్లాలండి, పోయకూడదు. ఆల్రెడీ మనం కోకోపిట్ నానుకున్నాం కాబట్టి ఏం పర్వాలేదు అనమాట. పైన మొత్తం నానితే సరిపోతుంది. అయితే సమ్మర్ సీజన్లో మనం ఎలాంటి కూరగాయ విత్తనాలు వేసుకోవాలి అని అంటే, ముఖ్యంగా సమ్మర్ అంటేనే ఆకుకూరలండి. ఆకుకూరలకు ఎంత ఎండ ఎక్కువగా ఉంటే అంత హెల్తీగా పెరుగుతాయి అన్నమాట. కాబట్టి అన్ని రకాల ఆకుకూరలు వేసుకోవచ్చు. ఇంకా టమాటాలు వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, వంకాయలు అయితే ఏ సీజన్లో అయినా వేసుకోవచ్చు. అన్ని రకాల వంకాయలు, రాడిష్ కూడా వేసుకోవచ్చండి. అలాగే బీట్రూట్ వేసుకోవచ్చు, క్యారెట్ వేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకైతే అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు. కానీ దేశీ రకం చిక్కుళ్ళు ఉంటాయి కదండి, తీగజాతి చిక్కుడు. నేను ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో చూపించాను. పందిరి చిక్కుడు అంటాము. అవి మాత్రం మనకు రెయిన్ సీజన్లో వేసుకుంటేనే వస్తాయని తెలుసు. మిగతా అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చండి. చెట్టు చిక్కుడు పండించుకోవచ్చు కావాలంటే మనము. ఎందుకు అనంటే ఇప్పుడు మనం మార్కెట్లో చూస్తూనే ఉన్నాం కదా, ఏ సీజన్లో అయినా అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి కదా. అన్ని రకాల కూరగాయలు దొరుకుతున్నాయి అంటే మనం అన్ని రకాల కూరగాయలు పండించుకోవచ్చు అనే కదా. కాబట్టి అన్ని రకాల కూరగాయ విత్తనాలు వేసుకోండి, ఆకుకూర విత్తనాలు కూడా వేసుకోండి. ఒక్క తీగ జాతికి చెందిన చిక్కుడు తప్ప. ఇలా విత్తనాలకు నీళ్ళు పోసిన తర్వాత సెమిషెల్లో పెట్టాలండి తొట్లని. కంప్లీట్గా ఎండ తగలొద్దు, కంప్లీట్గా నీడ ఉండద్దు అన్నమాట. మార్నింగ్ ఎండ, ఈవినింగ్ ఎండ తగిలేలాగా పెట్టాలి తోట. మనం వేసిన ప్రతి విత్తనం మొలకెత్తాలి అంటే డే బై డే మాత్రమే నీళ్లు పోయాలండి. రోజు నీళ్లు పోస్తే విత్తనాలు లోపల కుళ్ళిపోతాయి కాబట్టి మొలకెత్తవు. 5 రోజుల తర్వాత మనం రిజల్ట్ చూద్దామండి. చూడండి 5 days మొలకలండి. వేసిన ప్రతి విత్తనం మొలకెత్తిందండి. నేను ఒక 30 రకాల విత్తనాలు వేశాను. మీకు వీడియోలో చూపించింది కొన్ని తొట్లు, బట్ తర్వాత వేశాను అన్నమాట. నేను ఓన్లీ ఆకుకూరలు తప్ప మిగతా అన్ని విత్తనాలు వేశానండి. ఆకుకూరలు ఇలా చిన్న తొట్లో వేసి మనం పెద్ద తొట్లోకి షిఫ్ట్ చేయడానికి రాదు కాబట్టి అవి డైరెక్ట్ పెద్ద తొట్లోనే వేసుకోవాలి. అవి ఇంకొక వీడియో చేస్తాను నేను. ఒక 2-3 తొట్లలో మాత్రమే మొలకెత్తలేవండి. అంటే కొన్ని విత్తనాలు కొద్దిగా ఒక వారం 10 రోజులకు మొలకెత్తే విత్తనాలు కూడా ఉంటాయి. కాబట్టి అవి మొలకెత్తలేవు. అవి కూడా ఒక 2-3 డేస్లో మొలకెత్తుతాయి మనకు. చూడండి నేను స్టిక్కర్ అంటించాను కదా, ఇది వైట్ బ్రింజల్ అన్నమాట. ఇలా మనకు తెలవడానికి 3 daysకే మొలకెత్తిన విత్తనాలు ఆల్రెడీ కొంచెం మొక్కలు పెద్దగా అయినాయి. మనకు 4 daysకు 5 daysకు మొలకెత్తిన విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయి అన్నమాట. చూడండి నేను మీకు వీడియోలో చూపించిన విత్తనాలు కూడా ఉన్నాయి. ఇవి టమాటా విత్తనాలు మనం లాస్ట్ వేసుకున్నాం కదా ఈ సీడ్స్, అవన్నమాట. చూడండి టమాటా విత్తనాలు
వేసిన ప్రతి విత్తనం మొలకెత్తిందండి. ఎంత హెల్తీగా ఉన్నాయి కదా మొలకలు కూడా. ఇవి పాలకూర విత్తనాలండి. మనం పెద్ద తోటలోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇవన్నీ. అప్పుడు కూడా నేను ఒక వీడియో చేస్తాను. అయితే మనం ఇలా ముందు చిన్న తోటల్లో విత్తనాలు వేసుకుంటే ఇవి పెరిగి కొంచెం ఒక 20-25 డేస్ మొలకలయ్యేంత వరకు మనము పెద్ద తొట్టు రెడీ చేసుకోవచ్చు. సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవచ్చు అన్నమాట. మనకు టైం దొరుకుతుంది. పెద్ద తొట్లల్లో అంతంత మట్టి ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలంటే టైం పడుతుంది కదా! కాబట్టి ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా మొక్కలు పెరిగేంత లోపు మనం అవి రెడీ చేసుకోవచ్చు. ఇవి జుకినీ జాతికి చెందిన కీర దోసకాయ అండి. 4, 5 రకాల వెరైటీస్ తెప్పించాను. 4 తొట్లల్లో వేశానన్నమాట. అన్నీ మిక్స్డ్ ఇచ్చేసిండ్రండి. 4, 5 వెరైటీస్ ఉన్నప్పటికీ కూడా అన్నీ కలిపి సీడ్స్ పంపించారన్నమాట. అవి సపరేట్‌గా తెప్పించుకున్నాను సీడ్స్. ఇవి వేయాలి మన గార్డెన్‌లో. ఇవి ఒక రేర్ జాతికి చెందినవి కాబట్టి అవి చాలా బాగా మొలకెత్తినాయి. చాలా ఫాస్ట్‌గా కూడా మొలకెత్తినాయండి. జస్ట్ 3 డేస్‌లోనే మొలకెత్తినాయన్నమాట. భలే అనిపించింది నాకైతే. బాగా హ్యాపీగా అనిపించింది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఆ విత్తనాలు కూడా తెప్పించుకోవాలి, మన గార్డెన్‌లో పెంచుకోవాలి అని చెప్పేసి. సమ్మర్ కాబట్టి ఇంకా పిల్లలందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి కీర దోస అంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు కదా! అందుకని తెప్పించానన్నమాట. అయితే మనం వేసుకున్న ఈ కూరగాయ విత్తనాలు జస్ట్ 45 డేస్‌లోనే మనకు కాత స్టార్ట్ అయిపోతుందండి. 2 మంత్స్‌లో హార్వెస్ట్ చేసుకోవచ్చండి ఫస్ట్ హార్వెస్ట్. అంత ఫాస్ట్‌గా పెరిగిపోతాయన్నమాట. మనకు మార్చ్ ఎండింగ్ నుంచి ఏప్రిల్ ఫస్ట్ వీక్ కల్లా మనకు ఫస్ట్ హార్వెస్ట్ వచ్చేస్తదండి ఇప్పుడు వేస్తే. ఇన్ని రకాల విత్తనాలు వేసుకోవడం గొప్ప కాదండి. వాటిని పెంచి మనం హార్వెస్ట్ తీసుకోగలగాలి. అప్పుడే మన కష్టానికి ఫలితం ఉంటుంది కాబట్టి మనం ఖచ్చితంగా మళ్ళా ఈ కూరగాయ విత్తనాలకు స్పెషల్‌గా సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. అలాగే మనము పెద్ద తొట్లోకి ఎలా షిఫ్ట్ చేసుకోవాలి మొక్కల్ని, ఎప్పుడు చేసుకోవాలి కూడా వీడియో చేస్తానండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోల కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.